రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైభవనందన్లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరూ 300 చదరపు అడుగుల ఉచిత టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నోటీసులు ఇచ్చినప్పటికీ గృహాలకు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా స్వాధీనం పొందని 408 టిడ్కో గృహాలను అర్హులైన ఇతరులకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా ఈ వారంలో అందజేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశామని కమిషనర్ ప్రకటించారు. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. నెల్లూరు నగరపాలక సంస్థకు చెల్లించాల్సినటువంటి ఆస్తి పన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలం పన్ను, అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజుకు సంబంధించి గతంలో నోటీసులు జారీ చేసి నేషనల్ లోక్ అదాలత్ ద్వారా కూడా నోటీసు జారీ చేసి ఉన్నాము. అయితే ఆ లోక్ అదాలత్ నోటీసులకి స్పందించి దాదాపు 20 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెల్లించడం జరిగింది. అయితే ఇంకా కూడా నెల్లూరు నగరపాలక సంస్థకి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ద్వారా 20 కోట్ల రూపాయలు, వాటర్ ఛార్జెస్ సంబంధించి 32 కోట్ల రూపాయలు, అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి సుమారు 150 కోట్ల రూపాయలు, మొత్తంగా 200 కోట్ల పైగా ఇంకా బకాయిదారులు ఉన్నారు. వారందరికీ కూడా ఈ రోజు నుండి మార్చి 14వ తారీఖున జరగనున్నటువంటి నేషనల్ లోక్ అదాలత్ ద్వారా మీరు కట్టాల్సినటువంటి బకాయిలను ముందుగానే చెల్లించండి. నేషనల్ లోక్ అదాలత్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని అక్కడ మీరు కట్టాల్సిన బకాయిలను కట్టాలని చెప్పి నోటీసులు జారీ చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ, ముఖ్యంగా మొండి బకాయిదారులు ఎవరైతే ఉన్నారో ఈ నేషనల్ లోక్ అదాలత్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని ఈ వేదిక ద్వారా మీరు కట్టాల్సినటువంటి బకాయిల్ని చెల్లించాలని, లేనట్లయితే మీ పైన కోర్టు కేసులు బనాయించడం, తద్వారా అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ని కూడా ఉపయోగించి ఆస్తులను జప్తు చేసేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నేషనల్ లోక్ అదాలత్ ద్వారా మీరు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ కూడా త్వరితగతిన చెల్లించాలని, దానికి ఈ నెల 14వ తారీఖున జిల్లా కోర్టు ఆవరణంలో లోక్ అదాలత్ జరగనుంది. దానికి అందరూ హాజరై మీరు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించవచ్చు. లేదా ముందుగానే మార్చి 14 ముందుగానే కూడా మీరు చెల్లించాల్సిన బకాయిలు మున్సిపల్ అధికారులకు చెల్లించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేషనల్ లోక్ అదాలత్కి గతంలో మనం 2 సార్లు జూలై నెలలోనూ సెప్టెంబర్ నెలలోనూ వారికి నోటీసులు ఇచ్చాము. అయితే ఎక్కువ మంది స్పందించారు, కొంతమంది 2 నోటీసెస్ కూడా స్పందించలేదు. ఎవరైతే నేషనల్ లోక్ అదాలత్ నోటీస్ స్పందించలేదో వారందరి పైన కోర్టు కేసులు వేయడం జరుగుతుంది. కోర్టు కేసుల ద్వారా ఆ తీర్పునకు లోబడి వారిపైన రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా అప్లై చేయడం జరుగుతుందని చెప్పి మరొకసారి ప్రజలందరికీ, ముఖ్యంగా మొండి బకాయిదారులకు తెలియజేస్తున్నాం. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఇప్పటి వరకు 43 మంది వివిధ అంశాలపైన అర్జీలు సమర్పించి ఉన్నారు. అందులో ఎక్కువగా టిడ్కో హౌసెస్కి సంబంధించి గత కొన్ని వారాలు, కొన్ని నెలలుగా చూస్తే టిడ్కో ఇళ్ల పట్ల ఆదరణ పెరుగుతూ ఉంది. ప్రతి వారం కూడా ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో, ఇంకా ఇల్లు లేని వారు ఉన్నారో వారు వచ్చి మాకు సొంత ఇల్లు కావాలని చెప్పి అర్జీలు ఇస్తూ ఉన్నారు. వారి యొక్క అర్హతను బట్టి వారికి సొంత ఇల్లు ఇవ్వడానికి, అంటే టిడ్కోలో ఉన్నటువంటి 300 కానీ, 365 కానీ, 430 ఈ 3 కేటగిరీల్లో వారి అర్హతను బట్టి ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికే రీఅలాట్మెంట్ కింద సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ 300 SFTకి 408 మందికి ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఒక వారం రోజుల్లో మొదటి విడతగా 408 మందికి 300 SFT సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉచితంగా ఇవ్వడానికి ఇప్పటికే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆమోదం అయింది. సో త్వరలోనే వారికి 408 మందికి ఇల్లు ఇవ్వబోతున్నాం. అదే కాకుండా 365 SFT 430కి సంబంధించి కూడా గతంలో కర్టెల్మెంట్లో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఎక్కడైతే బ్లాక్స్ పూర్తయిపోయినాయో అక్కడ కూడా కావాలని చెప్పి అడుగుతున్నారు. వారికి కూడా రీఅలాట్మెంట్ కోసం ప్రతిపాదనలు రెడీ చేస్తున్నాం. అయితే ఇప్పటికే 300 SFT కానీ, 365 కానీ, 430 కానీ ఇచ్చి వారికి అలాట్మెంట్ ప్రక్రియ పూర్తయిపోయి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా కొంతమంది ఇంకా ఇళ్లను ఆక్యుపై చేసుకోలేదు. ఎవరైతే ఇళ్లను ఆక్యుపై చేసుకోలేదో వారికి నోటీసులు జారీ చేసి డ్యూ ప్రాసెస్ ద్వారా వారి క్యాన్సిలేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇళ్లను ఎవరికైతే ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేస్తున్నామో
వారు దయచేసి త్వరితగతిన ఆ ఇళ్లలో చేరాలని, లేనట్లయితే ఆ ఇళ్లను క్యాన్సిల్ చేసి అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియోఎంఎస్ నంబర్ 225 ద్వారా అన్ని నగరపాలక సంస్థలు, అన్ని మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అనధికారిక భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు బీపీఎస్ 2025ని ఇవ్వడం జరిగింది. అయితే ఆ బీపీఎస్ గడువు ఈ నెల 11వ తారీఖుతో ముగియనుంది. అంటే మార్చి 11 అనేటువంటిది బీపీఎస్ స్కీమ్కి చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనధికారిక కట్టడాలు కానివ్వండి, అదేవిధంగా ప్లాన్కు విరుద్ధంగా నిర్మించినటువంటి కట్టడాలు కానివ్వండి, ఈ భవన యజమానులందరూ కూడా త్వరితగతిన ఈ బీపీఎస్ స్కీమ్ని అవైల్ చేసుకోవాలని, ఈ నెల 11వ తారీఖు లోపల మీరు అవైల్ చేసుకున్నట్లయితే వాటిని పరిశీలించి వాటికి రెగ్యులరైజేషన్ అప్రూవల్స్ ఇవ్వడం జరుగుతుందని, 11 తర్వాత అవకాశాన్ని కోల్పోతారని, బహుశా ఇప్పుడు ఉన్నటువంటి కోర్టు కేసు నేపథ్యంలో మరొకసారి బీపీఎస్ వచ్చే అవకాశం బహుశా లేదని, కాబట్టి ఉన్నటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నెల్లూరు నగరంలో సుమారు వేల సంఖ్యలో అనధికారిక భవనాలు కానీ లేదా డీవియేషన్ టు ద శాంక్షన్ ప్లాన్ కానీ ఉన్నాయి. అందరూ కూడా త్వరితగతిన అప్లై చేసుకోవాలని చెప్పి, లేనట్లయితే తర్వాతి కాలంలో వీటిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.